హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా తిరుమల దర్శనానికి వచ్చి ఆ రోజు అయితే తన ఇద్దరు కూతుర్ని కూడా తిరుమల దర్శనం చేయించడం జరిగింది. అయితే మొదటి కూతురు ఆద్య అయినా అంటే రేణుదేశాయ్ గారు పుట్టిన కూతురు ఎవరైతే ఉన్నారో ఆద్య గారు, ఆవిడ ముందు నుంచి కూడా హిందూ మతం. అయితే చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో పొలినా అంజని అనే కూతురు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎక్కడికి కూడా బయటకు తీసుకురాలేదు. ఎలా ఉంటారో తెలియదు, ఒక ఫోటో అంటే తెలియదు, ఒక పేరు కూడా తెలియదు జనాలకి. అయితే మొన్న తిరుమల దర్శనం కోసం వచ్చినప్పుడు ఆ చిన్న కూతురిని కూడా తీసుకురావడం, చిన్న కూతురు చేత తాను క్రిస్టియన్ అయినా కానీ నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను కూడా ఈ దేవుడిని ఆరాధిస్తాను అనేటట్టయితే ఒక డిక్లరేషన్ ఫామ్ మీద పవన్ కళ్యాణ్ గారు గార్డియన్ గా, ఆ పిల్ల మైనర్ కాబట్టి ఆ పిల్ల ఇద్దరు కూడా సంతకం పెట్టడం అయితే జరిగింది. అక్కడ వరకు అంత బాగానే ఉంది. అయితే ఆ రోజు తిరుమలలో ఏదైతే వీళ్ళు దర్శనానికి వచ్చారో, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుర్లు పవన్ కళ్యాణ్ గారు వచ్చారో, అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు అక్కడ తిరుమలలో తిరిగిన దర్శనం కోసం వెళ్లే దారిలో కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తారు కదా, అవన్నీ కూడా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఎక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఆ కూతుర్ల ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించుకొని మెయిన్ గా అప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పేటిఎం కార్యకర్తలు, అందులో మెయిన్ గా రీసెంట్ గా కూడా పేరు విన్నాను, ఎవరో రవీంద్ర రెడ్డి అంట. అయితే వీళ్ళని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ని వీళ్ళను కూడా కొన్ని ట్రోల్స్ కింద చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే కొన్ని అసభ్యక పదజాలంతో వాళ్ళను కూడా టార్గెట్ చేస్తూ ఆ పిల్లల మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారంట. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎలా ఆలోచిస్తుందంటే, కార్యకర్తలు ఎంత దరిద్రంగా ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ మీకు పొలిటీషియన్ కింద టార్గెటెడ్ కాబట్టి పవన్ కళ్యాణ్ అనండి, అంతేగాని మీరు పవన్ కళ్యాణ్ వదిలేసి వాళ్ళ యొక్క పిల్లలు లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళతో మీకు పని ఏంటండి? వాడెవడో రవీందర్ రెడ్డి అంట సోషల్ మీడియాలో ఈ పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కూతుర్లు దిగిన కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా, ఆ ఫొటోస్ ని పెట్టి వీడియోస్ చేయడం, లేకపోతే కొన్ని ఫొటోస్ పెట్టి కొన్ని కామెంట్స్ పరంగా కనుక్కోవాలి, లేకపోతే కొంచెం ఏదైనా టైటిల్ లాంటిది రాసి కొన్ని అసభ్య పదజాలంతో ఆ ట్రోల్స్ అయితే పెడుతున్నాడు అంటే ఎవడో రవీందర్ రెడ్డి అంట. మరి ఎంత వరస్ట్ గా ఉన్నారంటే సిగ్గు నచ్చలేదు. వాడింట్లో ఒక ఆడపిల్ల ఉంటే అలాగే చేస్తాడా? వాడింట్లో ఆడపిల్ల లేరా అని నేను అడుగుతున్నాను. అంటే నేను చెప్పేదే కాదు, అంటే యాక్చువల్లీ ఆల్రెడీ ఈ విషయం గురించి జర్నలిస్ట్ సాయి గారు కూడా ఒక టాపిక్ గా మాట్లాడడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే, మీకు పొలిటీషియన్ కింద టార్గెట్ ఎవరు? పవన్ కళ్యాణ్. మీకు దమ్ము ఉంటే ఆయన టార్గెట్ చేసి మాట్లాడండి. నువ్వు ఎలా చేసావు, గతంలో ఎలా మాట్లాడావు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడు. అంతేగాని మీకు రాజకీయం చేతకాక, సిగ్గు లేక ఈరోజు ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా మీరు ఇలా చేయబట్టే ప్రజలు ఇంత దారుణంగా బుద్ధి చెప్పారు. గతంలో మీ పేటిఎం కార్యకర్తలు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంత దరిద్రంగా, ఇప్పుడు మీ ఇంట్లో ఆడ మనిషి అయితే ఒక రకంగా, బయట ఆడ మనిషి అయితే ఒక రకంగా మాట్లాడతారా? ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి రాజకీయాలంటే తెలియవు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఎవరేంటో తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు. వాళ్ళు ఏదో తన తండ్రి వెనకాల తిరుమల దర్శనానికి వచ్చారు అంతవరకే, అంతే తప్పితే మీకు ఇష్టం వచ్చిన పోస్టులన్నీ కూడా మీకు నచ్చినట్టు మీరు అలా రాయడం అనేది 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే ఇటువైపు జన సైనికులు ఎవరైనా కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అబ్బాయి నుంచి ఎవరైనా కానీ, మీ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలు కానీ, మెయిన్ మీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారా? ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జన సైనికులు కానీ టార్గెట్ ఏంటి? జగన్ రాజకీయం ఎలా చేస్తున్నాడు, జగన్ ఎన్ని తప్పులు చేస్తున్నాడు, జగన్ ఏ విధంగా ప్రజలు ఏమరుతున్నాడు, రాజకీయంగా ఎంతమందిని నాశనం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు తప్పితే ఎప్పుడు కూడా తన యొక్క వ్యక్తిగత జీవితాల గురించి ఏం మాట్లాడలేదే సరిగ్గా ఎక్కడ కూడా. ఎవరో ఒకళ్ళు మేబీ ఎవడో నూటికో కోటుకో ఎవడో పొరపాటున అన్నా కానీ తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళకి సర్ది చెప్పడం జరుగుతుంది. అంతేగాని మీకు కార్యకర్తల కానించి నాయకుల వరకు పెద్ద స్థాయి నాయకులు, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నాయకులు కూడా ఇలాంటివి సమర్థిస్తున్నారు. ఎంత సిగ్గు లేకుండా ఆడపిల్లలు అడ్డు కట్టుకుని రాయించడం. నిన్న కాక మొన్న గట్టిగా ఆవిడ ఈ సోషల్ మీడియాలోకి రావడం ఇదే మొదటి ఫోటో అయి ఉంటది మాకు తెలిసి. అంటే ఈ తిరుమల దర్శనానికి వచ్చి ఆ చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో పొలినా అంజనే, ఆవిడ ఫొటోస్ కానీ, ఆవిడ గురించి పూర్తి వివరాలు బయటకు తెలియడం కానీ, ఆవిడ బయట ప్రపంచానికి తెలియడం ఇదే మొదటిసారి అయి ఉంటది. అలాంటి ఆవిడని పట్టుకొని, అలాంటి పిల్లని పట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అదెంత కరెక్ట్ అని నాకు అర్థం కాదు. ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏంటి? పవన్ కళ్యాణ్ విమర్శించండి. పవన్ కళ్యాణ్ గతంలో నువ్వు ఇలా మాట్లాడేవు, గతంలో నువ్వు కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పి ఇప్పుడు సనాతన ధర్మం గురించి అడుగుతున్నావు. లేదని అంటే గతంలో నువ్వు ఇలాంటి మాట ఇచ్చావు, నువ్వు ఇప్పుడు చేయలేదు, లేకపోతే అప్పుడు ఇన్ని చెప్పావు, ఇప్పుడు ఎందుకు చేస్తలేదని విమర్శించండి. అది పద్ధతి. అంతేగాని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ గురించి మీకు పని ఏంటండి? వాళ్ళకి రాజకీయం అంటేనే సంబంధం లేదు.
అంతేగాని మీరు రాజకీయాల సంబంధం లేని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీకేదో ఫాలోయింగ్ పెంచుకోవడానికో లేకపోతే అట్రాక్షన్గా మీ వైపు తిప్పుకోవడానికో లేకపోతే ఇంకోటో లేకపోతే తప్పుడు ప్రచారాలు చేయడానికో జనాల్ని అపోహల్లో మార్చడానికి తప్పుడు ప్రచారాలు చేయడానికి తప్పితే మీరు ఎలాంటివి చేస్తున్నారు తప్పితే మీరు 100% మీరు చేసేది ఇది కరెక్ట్ కాదు. మీరు టార్గెట్ అంటే మీ టార్గెట్ పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు రాజకీయంగా మాట్లాడండి, దానికి సమాధానం చెప్తారు. అంతేగాని మీరు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడడం అనేది 100% కరెక్ట్. ఎలాంటి పనులు చేసేవాళ్ళు అనకూడదు, కానీ తప్పుడు కుక్కలతో సమానం, ఈవెన్ దరిద్రులు అనకూడదు. కానీ